ప్రజా సమస్యలు పట్టవా అని వైసీపీ ప్రశ్నిస్తే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ నుంచి కౌంటర్ పడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. నియోజకవర్గంలో సమస్యలపై నిలదీస్తే తప్పులేదు కానీ భాష మార్చుకోవాలంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. నందిగామ మార్కెట్ యార్డ్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు టీడీపీ ఎమ్మెల్యే సౌమ్యపై విరుచుకుపడ్డారు. నందిగామలో ఎమ్మెల్యే ఎవరో ఎవరికి తెలియడం లేదని సెటైర్లు వేశారు. నందిగామ మార్కెట్ యార్డుకు చైర్మన్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ లేడు, దీన్ని అంటారు సిగ్గు లేదని. ఈ నందిగామ మార్కెటింగ్ కి యార్డ్కి చైర్మన్ లేడు ఇంతవరకు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని సిగ్గు లేదంటారు. గతంలో తంగిరాల సౌమ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని ప్రశ్నించినట్టే తాను టీడీపీని ప్రశ్నిస్తున్నానన్నారు మొండితోక జగన్మోహన్ రావు. సిగ్గు లేదు ఈ పదాన్ని నియోజకవర్గానికి ఇంట్రడ్యూస్ చేసిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దానికి ప్రభుత్వం మీద సిగ్గు లేదని మాట్లాడిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. అది గుర్తు చేయడానికే మేము ఆవిడ వైఫల్యాలని కూడా మీకు సిగ్గు లేదని మాట్లాడడం జరిగింది. మొండితోక జగన్మోహన్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నోటికొచ్చినట్టు పేలితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మధ్యాహ్నం 2 తర్వాత ఏం చేస్తారో అంతా బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి ప్రేలాపనలు వక్ర భాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా. ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు. 2 వరకు హాస్పిటల్లో ఉండి ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తాడో అందరికీ తెలుసు. ఇటీవల మరి వాళ్ళ నాయకులే ఏ విధంగా పోట్లాడుకున్నారో ఆ కార్యాలయంలో, దేని గురించి పోట్లాడుకున్నారో అందరికీ తెలుసు. మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లా. మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు కదా, ఇంకే నేను ఉపయోగించాలి పవర్ని. అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు. త్వరలో పూర్తి నివేదిక తీసుకుంటామండి. ఇక మేము కూడా మరి కార్యరూపంలో దిగుతాం. తనపై దుష్ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు తంగిరాల సౌమ్య. అదే షాక్, మేము చెప్పాం. అది వైసీపీ నేత జగన్మోహన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన చిట్టా మొత్తం విప్పుతానన్నారు సౌమ్య. తనను ప్రశ్నించే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారామె.